నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. ఆర్ఓఆర్ తహసీల్దారులకు ఇక సూపర్ పవర్స్. రెవెన్యూలో అధికార వికేంద్రీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే గత మార్చిలో మండల డివిజన్ స్థాయిలో అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఆర్ఓఆర్ 2024 డ్రాఫ్ట్ బిల్లుల్లోనూ ప్రిసైబ్డ్ ఆఫీసర్స్ అనే ప్రస్తావన తీసుకొచ్చింది. దీని ద్వారా సాధ్యమైనంత ఎక్కువ సమస్యలకు పరిష్కారాలు తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా డ్రాఫ్ట్ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్న ప్రభుత్వం అనేక సందేహాలకు సమాధానాలిస్తూనే సవరణలు కూడా చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయి గైడ్ లైన్స్ రూపొందించిన తర్వాతే ఏ అధికారికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై స్పష్టత రానున్నది. ధరణితో జటిలంగా మారిన పరిష్కారం. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత భూ సమస్యల పరిష్కారం జటిలంగా మారింది. పేరుతో అక్షరం తప్పుపడినా, ఇంటి పేరు తప్పుగా వచ్చినా, ఆధార్ నంబర్ రాంగ్ వచ్చినా అన్ని సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లోని CCLA వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. RI మొదలుకొని తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, CCLA వరకు అందరినీ కన్విన్స్ చేయాల్సి వచ్చేది. ఏ ఒక్కరిని మెప్పించలేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేది. సమస్య పరిష్కారానికి నెలలు, సంవత్సరాలు పట్టేది. ఆర్ఓఆర్ 2020లో అధికారాలను కేంద్రీకృతం చేయడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. కింది స్థాయి అధికారులను రిపోర్టులు రాసి పంపడం వరకే పరిమితం చేశారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే గైడ్ లైన్స్. ఆర్ఓఆర్ 2024 అమలులోకి వచ్చిన తర్వాతే ప్రతి సెక్షన్లో పేర్కొన్న అంశాలపై పని చేసేందుకు ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్లను ప్రకటించనున్నారు. ఏ అధికారి ఏ పనులు చేయాలన్నది గైడ్ లైన్స్ ద్వారానే స్పష్టత ఇవ్వడం సాధ్యమవుతుందని చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భూమి సునీల్ దిశకు వివరించారు.